మహారాష్ట్రకు చెందిన 5గురు అంతర్రాష్ట్ర ముఠా కూలీ పనుల కోసం ఏపీకి వచ్చారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి అద్దంకి వద్ద జే పంగులూరు మండలం రామకూరు గ్రామంలోని రామలింగేశ్వర స్వామి దేవాలయం తాళాలు పగలగొట్టి గుడిలోని సుమారు 7 కేజీల వెండి 19 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. వీటి విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు దర్శి ఎస్డిపిఓ ఆధ్వర్యంలో అద్దంకి రూరల్ సిఐ మల్లికార్జునరావు, సిసిఎస్సిఐ భీమానాయక్, ఫోరెన్సిక్ సిఐ రవీందర్ రెడ్డి, పంగులూరు ఎస్ఐ బి వినోద్, మేదరమెట్ల ఎస్ఐ మహమ్మద్ రఫీ, పోరసపాడు ఎస్ఐ సురేష్, ఇతర పోలీస్ సిబ్బంది కలిసి ఈ ముఠాని పట్టుకున్నారు. కాగా ఈ 5గురు ముఠా సభ్యుల్లో 2 మైనర్లు కూడా ఉన్నారు. ఆ వివరాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకి వివరించారు. అద్దంకి లిమిట్స్లో ఒక 2 టెంపుల్స్లో టెంపుల్ అఫెన్సెస్ అయ్యాయి. ఒకటి రామలింగేశ్వర స్వామి టెంపుల్, ఒకటి రెండోది వచ్చి త్రిశక్తి పీఠము అమ్మవారి టెంపుల్లో దాదాపు 9 కేజీల వెండి పోయింది, అట్లాగే 19 గ్రాముల బంగారం పోయింది. సో ఆ రోజు నైట్ వెంటనే 2 అఫెన్సెస్ అయ్యాయి. దాని మీద వెంటనే మనం సత్వరం స్పందించి మా ఇన్స్పెక్టర్ వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్స్ అందరు కూడా టీమ్స్ లాగా ఫామ్ అయ్యి మనము క్రైమ్ సీన్ విజిట్ చేసి ఆ క్రైమ్ సీన్లో కూడా ప్రాపర్గా టెక్నికల్గా అన్నీ కూడా సీన్ ప్రిజర్వేషను, దాంట్లో ఉన్నటువంటి మనం టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన దాని మీద మనకు ఒక ముద్దాయి గురించి మనకు ఒక లీడ్ వచ్చే. అతని పేరు వచ్చి అనికేత్ కైలాష్ కస్రోడ్ అని చెప్పి, ఇతను మనకు వరూద్ తాలూకా అమరావతి రూరల్ మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన వ్యక్తితోటి మనకు రావటం. వెంటనే మన టీమ్స్ ఇమీడియట్గా స్టార్ట్ అయ్యి, ఇన్ఫ్యాక్ట్ ఈ ముద్దాయిలు మళ్ళీ వాళ్ళ ఊరికి చేరుకునే లోపలే మన అధికారులు అక్కడ ఉండి వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనము వెండిని బంగారాన్ని కూడా వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. అట్లా అయితే దానికి మంచిగా అంటే అఫెన్స్ అయిన వెంటనే దానికి బాగా వెంటనే స్పందించి ఈ కేసెస్ డిటెక్ట్ చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి పనిచేశారు. సో మా ఇన్స్పెక్టర్స్ కావచ్చు, అంతకుముందున్న దర్శి డిఎస్పీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కంటిన్యూస్గా ఫాలో అప్ చేసి మనకి కేసు డిటెక్ట్ అయ్యేలా చేశాము. ఈరోజు దానికి సంబంధించి మనము వాళ్ళందరినీ కూడా ఈరోజు ముద్దాయిలందరినీ కూడా రిమైండ్ చూపిస్తూ ఏదైతే మనము వాళ్ళ పొజిషన్ నుంచి ఈ సిల్వర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇదంతా కూడా మనం ప్రాపర్గా వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ ద్వారా అందజేసి తర్వాత దీని మీద వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమైండ్ పంపించడం జరుగుతూ ఉంది. అయితే దీంట్లో మీరు అడగచ్చు, దీంట్లో వీళ్ళ మీద ఎవరి మీదైనా ముందుగా నేర చరిత్ర ఉందా అని అంటే, దీంట్లో అనికేత్ అనే పర్సన్ మీద ఒక మొబైల్ థెఫ్ట్ కేసు ఉండే అక్కడ. సో ఆ కేసు ఆధారంగా మనం వాళ్ళ నుంచి ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళతో కూడా మనము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వీళ్ళందరి మీద ఎఫర్ట్స్ చేసి అక్కడ, అట్లాగే మిగతా వాళ్ళని కూడా మనం ఎక్కడ అరెస్ట్ చూపిస్తామండి. వీళ్ళందరినీ కూడా మిగతా వాళ్ళందరినీ కూడా ఇక్కడ సింగరకొండ టెంపుల్ దగ్గర మనము పట్టుకొని వాళ్ళ నుంచి కూడా మనం ఇవన్నీ స్వాధీనపరుచుకొని ఈరోజు రిమైండ్ చేయడం జరుగుతూ ఉంది. సో దీనికి తోడు మనకు యాక్చువల్గా ఈ 2 అఫెన్సెసే కాకుండా వీళ్ళు ఫిబ్రవరి మంత్లో మదనపల్లి టౌన్లో కూడా ఒక టెంపుల్ అఫెన్స్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా వాళ్ళు కన్ఫెస్ చేశారు, దాంట్లో కూడా మనము రికవర్ చేయడం జరిగింది. సో మొత్తం మీద మనకు 3 టెంపుల్ అఫెన్సెస్ సంబంధించిన కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. సో ఇది చాలా మంచి వర్క్ అయిన వెంటనే మన టీమ్స్ అన్నీ కూడా బాగా సైంటిఫిక్గా వర్క్ చేసి ఈ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. సో వీరందరికీ కూడా ఈ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా వీళ్ళతో పాటు కానిస్టేబుల్ ర్యాంక్ వాళ్ళు కూడా చాలామంది బాగా కష్టపడి చేశారు. వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. సో మొత్తము సీజర్ కూడా మనకు దాదాపు 9 కేజెస్ సిల్వర్ సీజ్ అయింది, అట్లాగే ఒక 19 గ్రామ్స్ గోల్డ్ కూడా మనం వీళ్ళ నుంచి చేయడం జరిగింది. అట్లాగే మదనపల్లి కేసు సంబంధించి కూడా వాళ్ళకు కూడా సిల్వరు, కొంత గోల్డ్ కూడా అక్కడ కూడా మనం రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా? అయితే కంటిన్యూ చేస్తామా? చిన్న పాయింట్. సో ఈ సందర్భంగా మనం టెంపుల్ మేనేజ్మెంట్స్ అందరికీ కూడా పోలీస్ సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, దయచేసి టెంపుల్స్లో పకడ్బందీగా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోండి. అయితే ఈ కేసులో కూడా సీసీటీవీ కెమెరా డీవీఆర్లు కూడా తీసుకొని వెళ్ళటం జరిగింది. సో కాబట్టి దయచేసి అవి డీవీఆర్లు కానీ కెమెరాస్ కొంచెం అందుబాటులో కాకుండా కొంచెం
పైన ఎత్తులో పెట్టుకున్నట్లయితే మనకు బెటర్గా ఉంటుంది, అఫెన్సెస్ని మనం ప్రివెంట్ చేయడానికి ఉంటుంది. అట్లాగే ఇదివరకు కూడా మనం చెప్పున్నాము, కొంచెం పెద్ద టెంపుల్స్ అనుకున్న అన్నింటిలో కూడా డెఫినెట్గా నైట్ టైం ఎవరో ఒకరు టెంపుల్ సైడ్ నుంచి, టెంపుల్ మేనేజ్మెంట్ సైడ్ నుంచి, కమిటీ సైడ్ నుంచి ఎవరో ఒకరు టెంపుల్లో ఉండేలా చూసుకున్నట్లయితే మనకు ఈ టెంపుల్ అఫెన్సెస్ ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున నా విజ్ఞప్తి, దయచేసి టెంపుల్స్లో ఎవరో ఒకరు ఉండేటట్లు, కొంత సెక్యూరిటీ పెట్టుకునేటట్లు, అట్లాగే సీసీటీవీ కెమెరాస్ సర్వేలెన్స్ కూడా జాగ్రత్తగా ఈ దొంగలకి అందుబాటులో లేకుండా పెట్టుకునే విధంగా కూడా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అవును, దాని గురించి నేను మాట్లాడటం బాగోదేమో. అంటే ఇక్కడ వెక్కితే అక్కడ అది యాక్చువల్గా కేసు డిటెక్ట్ అయిపోయింది. సో దానికి కారణాలు కూడా తెలిసాయి, ఎందుకు మర్డర్ చేశారు, ఎవరు మర్డర్ చేశారు అనేది కూడా ఉంది. సో ఎస్పీ గారు నాకు తెలిసి అక్కడ ఆ కేసు ఫ్యాక్ట్ సంబంధించి వాళ్ళు చెప్పడం జరుగుతుంది.